నాము తండ్రి. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మా న్యూ షారోన్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున కూడా మీకు ప్రత్యేకంగా వందనాలు. నా పేరు తిమోతి పాస్టర్ గారు. నేను ఇందాక ముందే చెప్పాను, మాది సత్తెనపల్లి. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి ఆపోజిట్ రంగా కాలనీ అని ఉంటుంది. అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ప్రభు మహాకృపను బట్టి ఒక 5వ కుటుంబంలో ఉన్న నన్ను ప్రభు ఒక మరణపు అంచులోనికి తీసుకెళ్ళి ప్రభువును గుర్తిరిగేలాగా చేసి మా కుటుంబం అంతయు ప్రభువును ఆరాధించేట్లుగా, ప్రభువును సేవించేటట్లుగా, అలాగే ప్రభు పరిచర్యలు ఉండే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. అది నా గొప్పతనం కాదు, కేవలం ప్రభు మహాకృప. 2001లో నర్సరావుపేట దగ్గరలో అగ్రహారం అనే ఒక చిన్న మారుమూల ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాం. 2001 జనవరి నెల 28వ తారీఖు ప్రభు మహాకృపను బట్టి పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తూ 25 సంవత్సరాలు ఈ పరిచర్యలో దేవుడు ముందుకు నడిపిస్తూ 26వ సంవత్సరానికి ప్రభు నడిపించాడు. మరి ముఖ్యంగా మీ మధ్యలో ఉండటానికి కారణం పల్నాడు డిస్ట్రిక్ట్ జీసస్ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అనే ఒక పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటి స్థాపించబడ్డది గత 4 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాలు నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను. దానికి వ్యవస్థాపకుడుగా, ఫౌండర్గా కూడా ప్రభు ఉండటానికి ప్రభు సహాయం చేశాడు. ఈ 2026 సంవత్సరంలో జనవరి నెల 28వ తారీఖు మంచి దైవజనుని, అభిషేకం కలిగిన దేవుని సేవకుడైన మన మధ్యలో ఉన్న పాల్ సుబ్బారెడ్డి అన్నయ్య, ఆదరణకర్త మినిస్ట్రీలో మంచి స్థానంలో ఉన్న దైవజనుడు మాకు దొరికాడు. ఆ దైవజనుడిని ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎన్నుకొని దైవజనునికి బాధ్యత అప్పగించాం. 2 సంవత్సరాల క్రితం తమ్ముడు దేవ పరిచయం అయ్యాడు వేరే పాస్టర్ గారి ద్వారా. దేవాలో ఉన్న తగ్గింపు, దేవాలో ఉన్న ఆ విధేయత, దేవాలో ఉన్న మంచితనం మా అందరికీ నచ్చింది. నాకు మరి ముఖ్యంగా నచ్చింది. చిన్న పిల్లాళ్ళలాగా ప్రతి పరిచర్యలో, ప్రతి పనిలో ముందుకు కొనసాగగలిగిన కృప ఆ దైవజనుడికి ఇచ్చాడు. అందుకే ఆ దైవజనుని ప్రేమించి మా ప్రియ తమ్ముడు, ఆత్మీయ తమ్ముడు పాస్టర్ గారు, దేవ పాస్టర్ గారిని ప్రేమించి ఈ ప్రాంతంలోనికి, మీ మధ్యలోనికి రావడానికి ప్రభు సహాయం చేశాడు. వీరి బృందం అంతటితో కూడా నాకు కొంచెం పరిచయాలు ఉన్నాయి. గత 2 సంవత్సరాల నుండి మా సభలకు వీరే చక్కగా ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేస్తున్నాడు. తమ్ముడు సంతోష్, వాళ్ళ పేర్లన్నీ నాకు తెలియదు కానీ మా పాస్టర్ గారికి వాళ్ళ పేర్లన్నీ తెలుసు. సంతోష్, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఇక నేను ఆలస్యం చేయకుండా నేను 30 నిమిషాలు మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడ్డాను. ఇప్పటికే 9 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 21 నిమిషాలు దేవుని వాక్యాన్ని సాధ్యమైతే 1-2 నిమిషాలు ముందే ముగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. బైబిల్ గ్రంథాలు తెరచి ఆదికాండం 2వ అధ్యాయము 10, 11, 12, 13, 14 ఈ 4 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 10వ వచనం చదువురా చెల్లి అమ్మా. మరియు ఆ తోటను తడుపుటకై ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. 11వ వచనం, మొదటి దాని పేరు ఫిషోను. అది వావిలా దేశము తటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేదకియు దొరుకును. 2వ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు ఇదికేలు. అది అషూరు తూర్పు వైపు పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. చాలు. నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ రాత్రి ప్రభు
మనతో ఒక శ్రేష్టమైన మాటను మాట్లాడాలని ఆశిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు ఏంది నదుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? స్వార్థ చెప్పమంటే నదుల గురించి మాట్లాడుతూ ఉన్నారేంటి అని ఆలోచన మీలోనికి రవ్వంత కూడా రానివద్దు. ఈ నదుల్లో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను మీ ఎదుట క్లుప్తంగా ఉంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. తదుపరి దైవజనులకి సమయాన్ని అప్పగిద్దాం. ఇక్కడ మనం 10వ వచనాన్ని చదువుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడింది? మరియు ఆ తోటను తడుపుటకై ఏదెనులో నుండి ఒక నది బయలుదేరాను. అక్క వింటున్నావా? నా ప్రియమైన చెల్లి, ఒక్కసారి ఈ మాటలు జాగ్రత్తగా గమనించు. ఈ శబ్దేంద్రం ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రజలారా, ఈ రాత్రి ప్రియ తమ్ముడు యవన దైవజనుడు ఇంత ప్రయాసపడి ఎందుకు ఈ సభలు ఏర్పాటు చేస్తాడు? ఆస్తి సంపాదించుకోవటానికా? ఒక పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవటానికా? లేకపోతే ఈ పునుగుపాటు గ్రామంలో దేవానే ఒక గొప్పోడు ఉన్నాడు అని చూపించుకోవటానికా? లేదు లేదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తునందు నీ ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. క్రీస్తునందు పడే ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఏం పని లేదా వీళ్ళకు అని అనుకుంటూ ఉన్నారా? ఒకవేళ మాకు అప్పగించిన పని ఏ ఆత్మ నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాంతంలో ప్రభు ఈ స్థలంలో మీ కొరకు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు, ఈ కాలనీకి ఆశీర్వాదకరంగా ఈ 3 దినాల సభలు దేవుడు జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ వర్షం లేదు, ఏ పిడుగులు లేవు, ఏ గాలి దుమారం లేదు. 3 దినాలు విజయవంతంగా ప్రభువారు జరిగించబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్ము, నా ప్రభు ఉన్నాడు. ఇవి నా ప్రభు పని, ఇవి నా దేవుని పరిచర్య, ఇది నా దేవుని కొరకు నేను నడుము బిగించుకున్నాను అని నమ్ము. దేవా కాదు నమ్మేది, దేవ ఇటు కూడా నమ్మాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఏం చేయాలి? నమ్మి ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. జరిగాయా? జరగలేదా? జరిగాయి, జరుగుతూ ఉన్నాయి, జరగబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. జరిగాయి, జరుగుతూ ఉన్నాయి, జరగబోతున్నాయి. ఆయన మహా గొప్ప దేవుడు, ఆయన మహనీయుడు. ఆ మహనీయుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే 4 నదుల గురించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. 10వ వచనంలో మనం చదివాం, ఆ తోటను తడుపుటకై. ఏ తోటది? ఎదోను తోట. ఎదోను తోటను తడపటానికంట ఒక నది ప్రవహిస్తుంది, ఒక నది బయలుదేరింది. ఆ నది అంట 4 శాఖలుగా, అంటే 4 భాగాలుగా చల్చబడ్డది. మొదటి నది పేరేంటంటే ఏమని రాయబడింది చూడండి, ఫిషోను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఫిషోను. ఫిషోను అంటే ఏంటి? అసలు ఆ మాటకి అర్థం ఏంటి? చూడండి, లేఖనాల్లో నుండి నేను మీకు కొన్ని మాటలు చూపెడతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని చదువుదాం. ఫిషోను అంటే అర్థమేంటో అక్కడ ఆత్మీయ సత్యం మనకు బోధిస్తుంది. 6వ అధ్యాయము 68వ వచనం చదువక. ప్రభువా, ఎవరి యొద్దకు మేము పోయేదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆ మాటలు చేసుకోండి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. అక్క, నా ప్రియమైన దేవుని పిల్లల అర్థమవుతుందా? ఈ నది పేరు ఏంటంటే, ఈ నదికున్న ఆత్మీయమైన అర్థం ఏంటంటే నిత్య జీవము. ఏ జీవం అంట? చెప్పాలి. ఏ జీవం అంట? నిత్య జీవము. యేసు ప్రభు వారికి 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ ప్రభువారు
బోధిస్తూ ఎవరైతే నా శరీరాన్ని తింటారో నా రక్తాన్ని తాగుతారో వారే అని చెప్పినప్పుడు, మేము నీ శరీరాన్ని నీ రక్తాన్ని తాగే నరమాంస భక్షులా కనపడ్డామా అని 70 మందిలో ఎంతమంది వెళ్ళిపోయారు చెప్పాలి? ఎంతమంది వెళ్ళిపోయారు? 58 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉండరు? 12 మంది ఉన్నారు. ఆ 12 మందిని అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్తారా అంటే పేతురు అంటున్నాడు, ఎక్కడికి వెళ్తామయ్యా? ఎక్కడికి వెళ్తాం? నీవు ఎవరివి? నిత్య జీవపు, అది స్తోత్రం. ఎటు స్తోత్రం చెప్పండి. నిత్య జీవపు మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? యేసయ్య దగ్గర తప్ప ఇంకెక్కడా లేవు. నీ మాటలు నా మాటలు మనిషిని గాయపరచవచ్చు, మనిషిని నొప్పించవచ్చు, మనిషిని ఏడ్పించవచ్చు, మనిషిని బాధ పెట్టవచ్చు. కానీ యేసయ్య మాట నిత్య జీవపు మాట. స్తోత్రం. ఆయన మాట. ఫిషోను అనే మాటకి అర్థం ఏంటంటే, ఆ నదికి పేరేంటంటే, ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం. ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం కూడా చదువుదాం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. ఒకసారి ఆ మాట కూడా చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము కలిగిన వాడు. స్తోత్రం. ఒకటి విశ్వను అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, రాసుకోండి, నిత్య జీవం. ఆయనే నిత్య జీవం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మాటల్లో సున్నాయినను పొల్లైనను తెప్పిపోదు. ఆకాశం కలుగునుగా కంటే కలిగింది, భూమి కలుగునుగా కంటే కలిగింది, సమస్తం కలుగునుగా కంటే కలిగాయి. కానీ నిన్ను నన్ను కలుగునుగాక అల్లే అంటే కలిగేవాళ్ళం. మానవుడు కలుగునుగా కంటే మనిషి కలిగేవాడు. కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించి ఆయన నేల మట్టిని తీసి ఏం చేశాడంట? బొమ్మను చేశాడు. తన స్వరూపంలో తన పోలికలో ఒక బొమ్మను చేసి దాంట్లో ఏం చేశాడంట? నిత్య జీవాన్ని వదటి. స్తోత్రం. మనం నిత్య జీవము కలిగిన వారం, నిత్య జీవము కలిగిన దేవుని మాటలు వింటూ ఉన్నవారం, నిత్య జీవము కలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం. మనల్ని కదిల్చడానికి ఎవ్వరి వల్ల కాదు. ఈ మాట నేను చెప్తూ ఉంటే కొంతమందికి రోషం కలగొచ్చేమో లోకంలో ఉన్న వారికి. కానీ ప్రభు అంటాడు, నీవు నిత్య జీవము కలిగిన వాడు, నీవు నిత్య జీవము మాటలు వింటూ ఉన్నవాడు, నీవు నిత్య జీవములనికి నడిపించబడుతూ ఉన్నవాడవు అన్న సత్యాన్ని నీవెన్నడు మర్చిపోబాకు. స్తోత్రం. నేను వివరంగా లోపలికి వెళ్ళట్లేదు, షార్ట్ కట్ చెప్పేస్తాను. 2వ నది చూద్దాం. మొదటి నది పేరేంది చెప్పాలి అమ్మా, చెప్పాలి. మొదటి నది పేరేంటి? అందరూ చెప్పాలి. రావట్లేదా? వచ్చిన రోజు చెప్పండి, ఆ పేరు తిరిగిన వాళ్ళు. మొదటి నది పేరేందంట? ఫిషోను. అంటే దానికి అర్థం ఏంటి? నిత్య జీవం. 2వ నది ఏంటి? ఆ 2వ నది 13వ వచనం. 13వ వచనం చూడండి. 2వ నది పేరు గిహోను. 2వ నది పేరు ఏందంట? గిహోను. గిహోను అంటే అర్థం ఏంటో ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహిద్దాం. చూడండి దేవుని పిల్లలరా, దేవుని వాక్యంలో నుండి ఆ మాటకు అర్థం చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ లోయలో త్రవ్వగా జలలగల నీళ్ళ బావి దొరికెను. ఈ మాట అంటే చేసుకోండి. ఏ బావి అంట? జలలగల బావి. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఊట ఉబుకును. గిహోను అనే మాటకు అర్థం ఏంటంటే ఊట ఉబుకును. ఏం ఉబికిద్దంట? ఊట. ఈ దినాల్లో చూస్తుంటే బోరింగ్లు కనపడతా ఉన్నాయి చాలా స్థలాల్లో. పూర్వకాలంలో నాకు 47 సంవత్సరాలు అయిపోయి 48వ సంవత్సరం వచ్చిందండి. మా తాతయ్య అవుట్ అయినా కుంటచ్చే అంటది. మాది సత్తనపల్లి అని చెప్పాను కదా, అవతల పాకాలపడి దగ్గర ఆ గండ్లూరు అనే గ్రామం ఉంది. మా తాతయ్య బావి ఒకటి తవ్వాడు. ఆయన ఒక్కటి తవ్వాడు. తవ్వుతామంటే మా
మా మేనమామ అంటే మా తాతయ్యోల కొడుకు మా అమ్మమ్మ కలిసి మట్టి తీశారు. ఎంత బాగుంటే మీరు నమ్ముతారో నమ్మరు, ఇక్కడ నుండి అక్కడ దాకా ఉంటుందండి ఎడల్పు. మళ్ళీ సేమ్ ఇలా 4 పక్కన అంత బావి తవ్వాడు. నేను ఆశ్చర్యపోయాను. ఆ బావి తవ్వుతుంటే వాళ్ళు అన్నారంట, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ నీళ్ళు ఎందుకు పడతాయి, కుంటచ్చా, నీకేం పని లేక నీ కొడుకుని నీ భార్యను ఇబ్బంది పెడతా ఉన్నావు అంటే ఆయన ఒకటే చెప్పాడంట, నేను నమ్ముకున్న దేవుడు గొప్పడు, ఆయన ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు సమస్తము సత్యం. స్తోత్రం. ఆయన నమ్మాడు. నమ్మి ఆ బావి తూతూ ఉండగానే 10 అడుగులు దాటగానే జలలు గల ఓటలు బయలుదేరాయి. ఇక ఆయన తోమటం వల్ల కాలేకపోయింది, అంత జల వచ్చేసింది. ఈ మాటకు రెండవ బావికి అర్థం ఏంటంటే ఊట ఊపుకుట. తండ్రి తవ్విన బావులు శత్రువులు పూడ్చారు. అబ్రహాము తవ్విన బావులు శత్రువులు పూడ్చారు. అదే బావులను మరలా ఇస్సాకు తవ్వగా జలల గల ఊటను దేవుడిచ్చాడంట. స్తోత్రం చెప్పండి. యేసన్న గారి పాటలో ఒక పాట ఉంది కదా, ఏ పాట గుర్తుందా ఎవరికన్నా? నేను పెట్టానంటే వాళ్ళు కొట్టరు, మీరు ఉండరు, నాకు తెలుసు. నాకు గాయకుని కాదు, అందుకే నాకు ఆ స్వరం లేదు, గాన పరిచయం నేను అసలు రాను. ప్రభు నాకు ఇచ్చిన కృప ఏంటంటే వాక్యం చెప్పగలను కృప. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జలల గల ఊటనిచ్చాడంట. అంటే ఈ రెండవ నది గిహోను. చెప్పండి, అందరూ చెప్పాలి, గిహోను. గిహోను అనే మాటకు అర్థం ఏంటంటే ఊట ఉబుకును, అంటే జలల గల ఊట ప్రభు ఇస్తాడంట. మూడవ నది, త్వరగా టైం అయిపోతుంది. మూడవ మాట, మూడవ నది పేరు చదువుకుందాం. చూడండి అమ్మాయి, మూడవ నది పేరేంటి? అక్క గట్టి చదవక్క, వెనకొన్న వాళ్ళు కూడా చెప్పండి. ఈ పేర్లు కొంచెం నోరు తిరగటం కష్టంగా ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ నదులు చాలా గొప్ప నదులు. ఒకటి నిత్య జీవము కలిగినది, రెండవ నది ఉబికే నది, అంటే ఊట ఉబికే నది. మూడవ నది పేరేంటి? ఇదికేలు. ఇదికేలు. ఇదికేలు అంటే అర్థమైందో చూద్దాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం 19వ వచనం. త్వరగా నిర్గమాకాండం 8వ అధ్యాయము 19వ వచనం. 8వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా కదా. శకునుగాండ్లు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? శకునుగాండ్లు చెప్తున్నారు. దానికి అక్కడున్న అర్థవంతం నాకు తెలుసు. మోషే కర్రనేసాడు, ఏమైంది? పామైంది. శకునుగాండ్లు కూడా ఏం చేశారు? మాంత్రికులు కూడా వాళ్ళు కర్రలేశారు, అవి కూడా పాములేని. మోషే కర్ర ఆ పాము ఎదుట ఆ పావులు నిలవలేకపోయి ఆ పావులన్నిటిని మోషే కర్ర ఏం చేసింది? మింగేసింది. నువ్వు చేసిన అద్భుతం మేము కూడా చేసాం అన్నారు. అలాగా అని మళ్ళా ఆ చెరువులు ఆ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కర్రతో కొట్టాడు. ఏమైనాయి? నీళ్ళన్నీ ఏమైపోయినాయి? రక్తంగా మారిపోయాయి. వాళ్ళు కూడా కొట్టారు, ఏమైపోయినాయి? నీళ్ళు రక్తంగా మారిపోయాయి. మూడవ పని ఏం చేశారు? చూడండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడే ఉంటుంది. మూడవదిగా ఏం చేశారు? 8వ అధ్యాయము 6వ వచనం చదవండమ్మా. 6వ వచనం. అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను, అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. 7వ వచనం మీద చదివితే వాళ్ళు కూడా చేశారు. స్తోత్రం చెప్పండి. చాలమ్మా చాలు. వాళ్ళు కూడా అలాగే చేశారు. కర్ర కింద వేస్తే పామైంది, వాళ్ళు కర్రల కింద వేస్తే పామైంది. వాళ్ళు కర్రతో, మోషే కర్రతో కొడితే రక్తమైంది, వాళ్ళు కర్రతో కొడితే రక్తమైంది. వాళ్ళు కప్పలు చేశారు, ఆయన కప్పు చేశాడు. ఇప్పుడు 4వ విషయంలో ఏం చేశారు? ఈయన ఆ ధూళిని కొట్టాడంట. మోషే ఆ ధూళిని కొట్టగానే ఏమైనా ఇవన్నీ పేలైపోయినాయి. వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు పాపం. 1, 2, 3, 4 ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వల్లగాలే. అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారు, రాజా
ఇది దైవ శక్తే కానీ వేరొక శక్తి కాదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇది దైవ శక్తి, ఇది దేవుని శక్తి. దేవుని వాక్యంలో ఒక మాట అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ ద్వారానే జరుగును. స్తోత్రం. శక్తి ఎవరి శక్తి? చెప్పాలి. ఎవరి శక్తి? నీ శక్తి ఎంత? నా శక్తి కొండలు తీరు. అలాగా. మా ప్రియులు దియాప్రసాద్ గారు, మా సహవాసపు గాయకులు, ఆయన ఒక మాట చెప్పేవాడు. ఒక ఫైల్ మ్యాన్ వచ్చారంట. ఫైల్ మ్యాన్ వచ్చి, గో మీ అందరిని ఒక్క దెబ్బలో పడేస్తాను. అమ్మో నీతో ఫైటా? నీతో ఫైట్ చేస్తే మేము చచ్చిపోతాం బాబా అని చెప్పి ఎవరికొకళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారంట. ఆయన బాడీ తీసేసి ఇట్లా అని ఇట్లా అన్నాడంట. కండలు ఇట్లా తిరిగిపోయినాయి. బాబు ఏంతో మనం ఫైట్ చేయలేము అని చెప్పేసి ఎవరికోవాలి. ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఈ ఫైల్ మ్యాను పాపం ఏదో తిన్నాడు భోజనం. ఆ భోజనం వికటించి 10 విరోచనాలు 10 వాంతులు అయినాయంట. ఏంటండి? 10 విరోచనాలు 10 వాంతులేని ఎలకలు పట్టాడు. అరే ఫైల్ మ్యాన్ ఎలకలు పట్టాడు రాబా. ఎలుకలు పట్టాడా? ఆయన ఎలుకలు పట్టమైంది, ఆయన బోర్లు పట్టమైంది అని చెప్పి వచ్చేసి అందరు పట్టుకుని గుర్ర బండి మీద వేసేటడికి వాళ్ళు చెమట పోసి, బాబో ఇంత ఫైల్ మీద ఇంత శక్తి కలిగి ఉన్నాడు, ఎలా పడ్డాడు? 10 విరోచనాలకి 10 వాంతులకి దెబ్బగా శక్తి అంతా కూడా ఏమైపోయింది? కోల్పోయింది అన్నమాట. కానీ దేవుని శక్తి అలాంటిది కాదు. స్తోత్రం. వాళ్ళు చెప్తున్నారు ఇది దేవుని శక్తి. ఈ మాటకి ఇదికేల్ అనే నదికి పేరేంటి? దేవుని శక్తి. 4వ మాట చెప్పి ముగిస్తాను. 4వ మాట అయిపోయింది టైం. 4వ మాట ఏంటి? 4 ఉన్నది ఏంటక్క? యూఫ్రటీస్. ఇది అందరికి వచ్చింది. అందరూ చెప్పండి, యూఫ్రటీస్. యూఫ్రటీస్ అనే ఈ నదికి పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన పేరేంటంటే రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. త్వరగా రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఒక మాట చేసుకుని ముగించుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి అనకడ పైన ఒకటి అని ఉంటుంది, కింద చూడండి ఆ ఒకటికి అర్థం ఏంటి? మధురం. ఏంటిదంట? చెప్పాలి, మధురం. యూఫ్రటీస్ అనే మాటకు అర్థం ఏంటంటే మధురం. ఏంటిదండి? మధురం. నీ జీవితం మధురంగా చేయాలని ఆ ప్రభువు యూఫ్రటీస్ నదిలాగా నీ వద్దకు ప్రవహిస్తూ వస్తున్నాడు. ఆయనే నిత్య జీవము కలిగిన వాడు, ఆయనే ఊట ఉబికించేవాడు, ఆయనే నీకు శక్తినిచ్చి, శక్తి లేని నీకు శక్తినిచ్చి, బలము లేని నీకు బలమునిచ్చి, ఆయన బలాఢ్యమైన కార్యములు నీ ద్వారా ఆయన చేయించడానికి ఇష్టపడుతున్నాడు. 1 నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. 2 నిన్ను ఊటగా ఉంచాడు. అంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి మేలుకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా నిన్ను మార్చాడు. ఉపయోగం లేని నన్ను, ఉపయోగం లేని నిన్ను ఆయన ఉబికేటట్లుగా మార్చాడు. 3వదిగా శక్తి లేని మనకు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు, ఊట ఉబికే వ్యక్తిగా నిన్ను మార్చాడు. శక్తి ఆయన శక్తి, ప్రభు శక్తి నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు అనేక మందికి మధురంగా మార్చబడాలి. అనేక మందికి నువ్వు ఎలా మార్చబడాలి? మధురంగా మార్చబడాలి. మార్చబడదామా? మార్చబడ్డామా? మార్చబడ్డామా? మార్చబడదామా? మార్చబడ్డామా? మార్చబడదామా? నా మాట అర్థమైంది మీకు? మార్చబడితే సంతోషం, మార్చబడకపోతే మార్చబడటానికి ప్రభు నిన్ను ఈ సభల ద్వారా ఆయన ఇష్టపడుతున్నాడు. తలలు ఉంచండి. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరులకు తండ్రి,
ఎదోను తోట ప్రపంచానికి సాదృశ్యంగా ఉందయ్యా. ఈ ఎదోను తోట ప్రపంచానికి సాదృశ్యంగా ఉంది. ఈ ప్రపంచంలో 4 దిక్కులున్నాయి. తూర్పు దిక్కు, పడమర దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణపు దిక్కు, 4 దిక్కులున్నాయి. ఈ 4 దిక్కులలో 4 నదులుగా ఈనాటి నీ పిల్లలను మీరు సిద్ధపరిచి, మొదటి నది నిత్య జీవం ఇచ్చే నదిగా, రెండవ నది ఊట ఉపికే నదిగా, మూడవ నది నీ శక్తిని పుంజుకొని, నీ బలమును పుంజుకొని నీ పరిచర్య చేసేవారంగా, 4వ నది అనేక మందికి మాధుర్యముగా మారావలే ఉన్న మా జీవితాలను మధురంగా మార్చి అనేక మందికి మార్గదర్శనంగా మమ్మల్ని సిద్ధపరిచారు. అందుకు నీ స్తోత్రాలు. నీ కృప మా అందరి మీద ఉంచండి అయ్యా. ఈ ప్రపంచానికి సాదృశ్యమైన ఆ ఎదోను తోటను తడపటానికి 4 దిక్కుల మీరు మమ్మల్ని సిద్ధపరిచారు. అందరి బట్టి నీ స్తోత్రాలు. మీరు సెలవిచ్చారు, సర్వలోకములకెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని. సువార్త ప్రకటించే జీవితాలు, బ్రతుకులు మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని, విత్తబడిన మీ వాక్యం మీ పిల్లల హృదయాలలో ఫలించుటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి.